సార్, ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ మన విశాఖపట్నంలోనే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేషన్ చేశారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం వల్ల? ఎలా బస్ ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ వస్తుందంటే ఇట్స్ హ్యాపీ. అందులో 100 మందే పనిచేయచ్చు. ఆ 100 మందిలో కనీసం 10 మంది ఆఫీసర్లు ఉంటారు. ఆ 10 మంది ఆఫీసర్లకి లైట్స్ కావాలి, ఇవన్నీ కావాలి. సో లేబర్ కి ఉపాధి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే దాని పక్కన యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగం. వీఆర్ హ్యాపీ. ఏదైనా సరే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్, 100% ఛాన్స్ టు గెట్ చేంజ్. అంతే. చంద్రబాబు నాయుడు కూడా ఇది సంవత్సరంలోనే ఇంకా అసెంబ్లీట్ చేయమంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ అంటే త్వరగా పనులు పూర్తి చేయమంటున్నారు. అలాగే కాగ్నిజెంట్ మన విశాఖపట్నంకి వచ్చింది. టీసీఎస్సీ, ఐటీ డెవలప్మెంట్, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? నిరుద్యోగులకు ఏ విధమైన డెఫినెట్ గా అవకాశం ఉంటుంది కదా. ఆల్ ఓవర్ ఇండియాలో అందరూ ఇక్కడికి వస్తారు. సో మన వైజాగ్ మళ్ళీ ఒక మినీ ఇండియా కూడా తయారవచ్చు. హైదరాబాద్ మీరు చూసినట్లయితే ఏ విధమైన డెవలప్మెంట్ అయింది, హైటెక్ సిటీ అయింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం కూడా అదే విధంగా డెవలప్ అయ్యారు. డెఫినెట్ గా ఇవాళ కాదు రేపటికైనా అవుతుంది. అది ఏది కూడా చెట్టు నాటామంటే ఇవాళ పళ్ళు వచ్చేస్తాయని కాదు కదా. ఫ్యూచర్ లో మన నెక్స్ట్ తరం ఎంజాయ్ చేస్తున్నది. అంతే. ఇది కూడా నమ్మకం అనేది ఏర్పడింది. డెఫినెట్ గా ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత నమ్మకం లేకుండా ఎందుకు ఉంటుంది? అది ఏదో పేపర్ మీదే ఉండి నోట్ల మాట చెప్పి ఒక క్రియ జరగకపోతే ఏమన్నా డౌట్ పడదు. కానీ వచ్చింది కనుక ఇవాళ కాదు రేపటికైనా అవుతుంది, గ్యారంటీ.